యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 2024 రాశి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూసేదానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, చాలామంది మనది న్యూమరాలజీ క్లాసెస్ ఒకరోజు 1 డే సెమినార్ ఇలా అటెండ్ చేసిన చాలామంది శిష్యులు గురువు గారు ఒక డిప్లొమా మాదిరిగా ఒక కోర్స్, ఒక సర్టిఫికేషన్ ఇచ్చే మాదిరిగా ఒక సర్టిఫైడ్ చేసే మాదిరిగా ఒక కోర్స్ చేయండి అని. సో దానివల్ల మహర్షి జై శ్రీనివాసన్ గురుజీ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ అని ప్రారంభించున్నాము. ఆ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ తరపున మీకు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. 3 నెలల కోర్సు, 3 months కోర్స్, గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ చేస్తున్నాము. వెంటనే మీరందరూ క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్ని బుక్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. దీంట్లో మనము 3 months కోర్సులో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ దెన్ వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4 ఈ 4 పుస్తకాల నుంచి ఒక 1000 పేజీల ఒక బుక్ మెటీరియల్, న్యూమరాలజీ రిలేటెడ్ బుక్ మెటీరియల్ మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. 3 నెలల కోర్సు, వారంలో మండే ట్యూస్డే 2 రోజులు ఉంటుంది. వారంలో 2 రోజులు అంటే నెలకు ఒక 8 రోజులు అవుతుంది. 3 నెలల కంటే 24 రోజులు. దీని గురించి ఆల్ డీటెయిల్స్ మీకు మన అసిస్టెంట్ ద్వారా మీకు తెలియజేస్తాము. మీరు క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్లను రిజర్వేషన్ చేసుకోండి. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సీనియర్ లాయర్, జూనియర్ లాయర్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అలా ఉండాలి. గురు శిష్యులతో పాటు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదే డౌట్ వచ్చినానో ఆ డౌట్ని మనం క్లారిఫై చేస్తూ సీనియర్ లాయర్, జూనియర్ లాయర్ ఎలా వెళ్తారో అలా వెళ్ళేటప్పుడు శాస్త్రము బాగుంటుంది, శాస్త్రం చెప్పేవాళ్ళు బాగుంటారు. సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సమాజంలో మంచి ఒక పేరు, మంచి ఒక స్థాయి, మంచి ఒక హోదా దొరుకుతుంది. అది లేక ఏదో నేర్చుకున్నాము, బుక్కులు చదివేసి ఏదో వచ్చేసింది అంటే నాలెడ్జ్ ఉండదు. సో దానివల్ల ఇది ఒక సువర్ణ అవకాశం, దీన్ని ఉపయోగం చేసుకోండి అని చెప్తూ, వృషభ రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు అంటే, వీళ్ళకి 95% బాగుందండి. జాక్పాట్ అని చెప్తే తప్పదు, అతిశయోక్తి కాదు, సో ఎగ్జాజరేషన్ కాదు. వృషభ రాశి వారికి కూడా చాలా చాలా బాగుంది ఫిబ్రవరి 2024. 1-2-2024 రాశి చక్రం చూడండి. 10-2-2024 రాశి చక్రం చూడండి. 19-2-2024 చూడండి. 28-2-2024 ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు రాశికి యోగం ఇచ్చే, వృషభ రాశికి యోగం ఇచ్చే గ్రహాల్లో 3 గ్రహాలు. 3 గ్రహాల్లో మీకు రాశి అధిపతి శుక్రుడు చాలా మంచి స్థితిలో ఉన్నాడు, మంచి ప్లేస్లో వెల్ సెటిల్డ్, సంచారం బాగుంది. 9వ ఇంట్లో ఉన్నాడు మకర రాశిలో. దాని తర్వాత భాగ్యాధిపతి, తర్వాత పూర్వ పుణ్యాధిపతి అని చెప్పే బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు. అదే మాదిరిగా 9-10కి అధిపతి అయిన శనిగ్రహం వచ్చి 10వ ఇంట్లో ఉండేటప్పుడు చాలా మంచి యోగాలు. దానివల్ల వృషభ రాశిలో పుట్టిన వారికి జాక్పాట్ 95% బాగుంది. అన్ని క్షేత్రాల్లో ఉండేవాళ్ళకి, ఏదో ఎడ్యుకేషన్ చేస్తున్నాము అబ్రాడ్లో, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఖర్చులే ఎక్కువ కదా, ఏదైనా ఒక పని దొరికితే మంచిది కదా అనేవాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్లస్ వర్క్ 2 రిలేటెడ్గా కూడాను మంచిది అవుతుంది, సక్సెస్ ఉంటుంది. అదే మాదిరిగా బిజినెస్లో ఉండేవాళ్ళు, వర్కింగ్ కేటగిరీ, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, అన్ని కేటగిరీ పీపుల్కి చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒకే ఒక వీక్నెస్ పాయింట్ ఏంటంటే 5th ప్లేస్లో కేతు
11వ ఇంట్లో రాహు మంచిది, ఎందుకంటే లాటరీ. సో దానికోసం లాటరీ దుకాణంలో టైంపాస్ చేయకండి. ఓకే, ఏదో ఎయిర్పోర్ట్లో ఒక టికెట్ చూసామో, ఏదో వెహికల్ గురించి ఒక లాటరీ ఉంది, ఒక 5,000 ఇచ్చే టికెట్ కొన్నామో, ₹1,00,00,000 కారు పడితే వస్తుంది అంటే అలాంటివి తీసుకోండి. అదే మాదిరి లాటరీస్ అంటే రెగ్యులర్గా కూర్చునేది కాదు, లక్ ఫ్యాక్టర్గా తీసుకోండి. 11th ప్లేస్లో రాహు ఉండేటప్పుడు అదృష్టమైన ఒక ధనాగమనం, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే ఒక ధనాగమనం దొరికే ఛాన్సెస్ ఉంటుంది 11th రాహు. మైనస్ పాయింట్ ఏమంటే పిల్లల గురించి భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఈ నెలలో మీకు 1 నెల 2 నెలల పిల్లలు, చిన్న పసిపిల్లలు, చంటి పిల్లల నుంచి పట్టి మైనర్ దాకా, అంటే 16-18 ఇయర్స్ బిలో ఉండే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లో కానీ, వాళ్ళ హెల్త్ రిలేటెడ్లో కానీ, వాళ్ళ వల్ల ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి మీకు ఒక స్ట్రెస్, టెన్షన్ లెవెల్ రావచ్చు. వృషభ రాశి వారికి కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు. విషరాశిలో పుట్టిన వాళ్ళు కొంచెము లావుగానే ఉంటారు, సన్నగా ఉండే మనుషులు దొరికేది కష్టం, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. సో లావుగా ఉండే మనుషులకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు. హెల్త్ రిలేటెడ్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ట్రావెల్స్ కామన్గా ఎక్కువగా ఉంటుంది ఈ నెల, డబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ట్రావెల్స్ ఉండే దానివల్ల కాస్త చిన్న చిన్న యాక్సిడెంట్స్, ఏదైనా ఫ్రాక్చర్స్ జరగవచ్చు, దాని నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో బయ్యింగ్, సెల్లింగ్ మంచి ప్రాఫిట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వర్క్ చేసేవాళ్ళు, ఆర్టిస్ట్లో, కెమెరా రిలేటెడ్ పని చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్, ఫోరెక్స్, స్టాకు, అక్రాస్ ద సీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, అన్ని కేటగిరీ పీపుల్కి మంచి ప్రాఫిట్ ఉంటుంది. పెళ్లి చూపుల్లో ఉండే వాళ్ళకి కూడాను మంచిగా సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఉంటుంది. పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. పిల్లల గురించి కాస్త టెన్షన్ తీసుకునేది ఈ నెగటివిటీ చూపిస్తుంది, ఒక 5%. దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిహారం చేసుకోవాలా గురువుగారు అంటే అలాంటి పరిహారం ఏది ఆవశ్యకత లేదు. 95% అనేది చాలా పెద్ద పర్సంటేజే. సో చాలామంది గురువుగారు ఏదైనా యంత్రాల పూజలకు ఉంటే చెప్పండి చేస్తాము అనేవారి కోసం మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో ప్రతిరోజు మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు చూసుంటారు. అన్ని గుడి గోపురాల ఫోటోలే కావచ్చు, తంత్రీలు, పండితులు వచ్చి హోమాలు రెగ్యులర్గా మా క్షేత్రంలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. మీ సంక్షేమం కొరకు మేము ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, మహాలక్ష్మి కుబేర యంత్రము. పిల్లల చదువు ప్రాబ్లం ఉంది, హయగ్రీవ సరస్వతి యంత్రము. తర్వాత జనాకర్షణము, సర్వకార్యసిద్ధి యంత్రము. ఏదో విఘ్నాలు వస్తున్నాయి, లక్ష్మీ గణపతి సుదర్శన యంత్రము. ఫినాన్స్ గురించి చెప్పినాము. సో అదే మాదిరిగా శత్రువుల కోసం శరభేశ్వర స్వామి యంత్రము. ఆరోగ్యం కొరకు ఏదే ప్రాబ్లం ఉందంటే ధన్వంతరి మహామృత్యుంజయ యంత్రము. ఇలాంటి అన్ని యంత్రాలని అక్కడ అభిమంత్రం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుంది. మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలు, మీ అడ్రస్ మన అసిస్టెంట్స్కి ఇచ్చినారంటే వాళ్ళు మీరు ఏ రాష్ట్రంలో ఉన్నాలో సరే, ఏ దేశంలో ఉన్నాలో సరే, విదేశాల్లో మీరు వసిస్తుంటే కూడా మీ అడ్రస్ ఇచ్చినారంటే యంత్రాలని కొరియర్ ద్వారా మీ ఇంటి గడప దాకా అందించే ప్రయత్నం చేస్తాము. ఈ యంత్రాలని మీరు తీసుకుని మీ పూజ గదిలో పెట్టి పూజ చేసేదని ప్రారంభిస్తే మీరు అన్ని ప్రాబ్లం నుంచి బయటపడతారు. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.